బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆదివాసుల ఆత్మబంధు, దళితుల కులదైవం అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలుసు. మిత్రులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన ఎన్నో మంచి కార్యక్రమాల్లో కొన్ని చెప్తాను. ప్రాచీన భారతదేశంలో మహిళలకి గౌరవం, విలువ, అధికారం అంటేనే విమర్శించేవారు. అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమాని మహిళలకి పురుషులతో సమాన హక్కులు కల్పించినారు. మహిళలు లేనిదే పునర్జన్మ లేదని అంబేద్కర్ గారు చాలా బలంగా భావించారు. ఈ వేదిక నుండి దళితులకు నేను ఇచ్చే 2 స్లోగన్స్. ముఖ్యంగా దళిత వర్గాలు ఎన్ని సంవత్సరాలు ఎక్కువ బతికామన్నది కాదు, ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం. లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దెన్ లైఫ్. మిత్రులారా, మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవభారత నిర్మాణ సోపానానికి మొదటి మెట్టైనటువంటి మహనీయులు. ఈ రోజున మనమందరము కూడా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేస్తున్నామంటే, స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, స్వేచ్ఛగా అన్ని హక్కులను అనుభవిస్తున్నామంటే దానికి కారణమైనటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణ మరియు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఈరోజు మేము, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుల వారు బీజేపీ గౌరవపల్లి సత్యనారాయణరావు గారు, అదేవిధంగా పడాల తిరుపతన్న గారు, నాదర్ అశోక్ అన్న గారు, టౌన్ అధ్యక్షుడు రామ్ గోపాల్ గారు, మిగతా ముఖ్య నాయకులందరితో కలిసి కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా యువత, బాబాసాహెబ్ అంబేద్కర్ జీ అంటే అందరి వారు, అందరి హక్కుల కోసం ఎస్సీలు కానివ్వండి, దళిత సోదరులు కానివ్వండి, బీసీ సోదరులు కానివ్వండి, మైనారిటీ సోదరులు కానివ్వండి, అందరి హక్కుల కోసం, మరీ ముఖ్యంగా మహిళల పనివేళల కోసం, మహిళలు పనిచేసే దగ్గర వాళ్ళకు లభించాల్సిన సౌకర్యాల కోసం, స్వేచ్ఛ కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు. అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం మొట్టమొదటిగా పోరాటం చేసినటువంటి నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ జీ. మరి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలను, వారి జీవితంలో వారు చేసినటువంటి పోరాటాలను, ఈ రోజున రాజ్యాంగంలోని అన్ని హక్కులను మనం అనుభవిస్తున్నామంటే వారు తీర్చిదిద్దినటువంటి రాజ్యాంగం, మనకిచ్చినటువంటి హక్కు, వారు మనకు కల్పించినటువంటి స్వేచ్ఛ, బాబాసాహెబ్ అంబేద్కర్ జీ మనకు కల్పించినటువంటి స్వేచ్ఛ. మరి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, వారి ఆశయాలను మన లక్ష్యాలుగా పెట్టుకొని, మరీ ముఖ్యంగా యువత ముందుకు వెళ్ళాలని, నవభారత నిర్మాణానికి మరిన్ని మెట్లై మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ జీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 133వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా అర్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అట్టడుగు వర్గాలను కూడా ఆ రోజే ఆలోచించి మన చట్టాలను రూపకల్పన చేసిన మహనీయుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి ఆశయాలను కూడా మనం కొనసాగించాలి. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా వారి ఆశయ సాధనలో ముందుకెళ్తూ ఉన్నారు. వారు ఈరోజు అంబేద్కర్ గారు ఏం రాశారో ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మొట్టమొదటిగా నిజంగా మన ప్రధానమంత్రి గారు కూడా ముందడుగు వేసి ఈ దేశ ప్రజలకు 10 సంవత్సరాలుగా అట్టడుగు వర్గాలకు కూడా ఏవి చేరాలి, ప్రతి వ్యక్తికి కింది వ్యక్తి వరకు కూడా మన పథకాలు వెళ్ళాలనే ఉద్దేశం ఆనాడు అంబేద్కర్ గారు అనుకున్నది ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సాధిస్తూ ఉన్నారు. ఇంకొకసారి కూడా 133వ జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో మన భోగ శ్రావణి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, అలాగే పన్నాల తిరుపతి గారు, స్టేట్ కౌన్సిల్ మెంబరు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంగాధర్ గారు, అలాగే అశోక్ గారు, అలాగే టౌన్ అధ్యక్షులు గోపాల్ గారు మరియు పాత్రికేయ మిత్రులకు మరోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భారత్, భారత్ మాతాకి జై. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశానిర్దేశకంగా ఉండే రాజ్యాంగాన్ని రచించి
స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం సమగ్రంగా ఉండే విధంగా, శాంతియుతంగా ఉండే విధంగా మరి రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రజలందరి పక్షాన, అదేవిధంగా భారతరత్న వారికి నివాళులు అర్పించడం జరిగింది. కులవారికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అలాంటి ఉద్యమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేద బడుగు బలహీన వర్గాలు కడుపు నిండా తినాలని చెప్పి భారతదేశంలో ఎక్కడ లేనంత మందికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, అన్నదాతలైన 74 లక్షల మంది రైతన్నలకు నీళ్లు ఇచ్చే విధంగా చెరువులు తవ్వి కరెంట్ ఇచ్చి పెట్టుబడి సహాయం ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చారు. అదేవిధంగా దళితులు, ముఖ్యంగా దళితుల్లోని అమ్మాయిలు విద్యకు చాలా దూరమైనవి, అతి తక్కువ గురుకుల పాఠశాలలు ఉండేవి. అట్లాంటిది ఈనాడు ఎస్సీ ఎస్టీలకు భారతదేశంలో అత్యధిక గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాల, న్యాయం కూడా తెలవాలి అని చెప్పి ఒక న్యాయ కళాశాల స్థాపించింది కేసీఆర్ గారు, అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మొదటి నుంచి కూడా ఈ బీద విద్యార్థులు గురుకుల వారు చదివితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ విద్యార్థులను కూడగట్టి స్వేరోస్ అనే సంస్థ పెట్టి వారు కూడా మళ్ళీ ఏదైతే విద్యా సంస్థలు నడిపినామో దానికి అధిపతిగా ఉంచడం జరిగింది. కొన్ని కారణాలు వాళ్ళు వేరే పార్టీకి పోయినా వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారు వెంట ఒక తమ్ముళ్ళ ఉన్నందుకు కూడా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఈరోజు ఒక జగిత్యాల పట్టణం నియోజకవర్గం చూస్తే భవానీ నగర్లో అమ్మాయిల జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల బ్రహ్మాండంగా సాగుతా ఉంది. డిగ్రీ కళాశాల ఏబీ కన్వెన్షన్ దగ్గర పెట్టినాం రెసిడెన్షియల్. అదేవిధంగా ఎస్సీ అమ్మాయిలకు విద్య రావాలని చెప్పి, ఉద్యోగాలు రావాలని చెప్పి ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎస్సీ స్టడీ సర్కిల్లో 36 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్క ఎస్సీ స్టడీ సర్కిల్లో ఏనాడు కూడా తెలంగాణ రాకముందు ఉమ్మడి జిల్లాకు ఒకటి ఉండేది, అలాంటిది 10 తర్వాత 11వది ఇవాళ జగిత్యాలలో ఏర్పాటు చేసుకున్నామని చెప్పి సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ ఆశయాలంటే ఒక విగ్రహాలు పెట్టడం కాదు, విగ్రహాలు ఎవరికి పెట్టుకుంటాం, ఆదర్శనీయులు పెట్టుకుంటాం, ఎవరికి పూజ చేస్తామో వాళ్ళే పెట్టుకుంటాం, ఇంట్లో మనం భగవంతుని పెట్టుకుంటాం. వారు బౌద్ధ మతాన్ని స్వీకరించి వారు కూడా ఒక అహింసవాదిగా బౌద్ధ మతం అంటే చదివిన తెలుస్తుంది, అదే వారు ఆచరించారు. మరి కుల మత తత్వానికి వ్యతిరేకించారు. ఈరోజు కుల మత తత్వాన్ని కొంత తగ్గించాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం గంగా జమున తహసీల్ అంటూ అటు అన్ని వర్గాల వారిని కలుపుకుపోతూ బీద బడుగు బలహీన వర్గాలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి వారి విగ్రహాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని వారు రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి ఆ పార్లమెంటు భవనం సముదాయంలాగా ఒక ఏర్పాటు చేసి హైదరాబాద్కే తలమానికమైన ట్యాంకుబడి మీద అంత పెద్ద విగ్రహాన్ని పెడితే ఆదివారం నాడు చూస్తే దళితుల్లో కానీ వివిధ వర్గాల్లో అంబేద్కర్ అభిమానులు అందరిట్లో ఉంటారు. వాళ్ళు వచ్చి పిల్ల బాబులతో వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. రేపటి నాడు ఖచ్చితంగా కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వం కూడా లోపల ఇంకా బాగా చేయాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తా ఉన్నా. ఆ అనుగుణంగా రాష్ట్రాన్ని పాలించేది మన రాష్ట్ర సచివాలయం సెక్రటేరియట్, దానికి కూడా అంబేద్కర్ సెక్రటేరియట్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఢిల్లీలో పార్లమెంటు భవన్ కట్టిన కొత్తది, దాన్ని కూడా పెట్టాలని మీ అందరి అభిమానంతో గెలిచిన మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం. నాకు కూడా అవకాశం ఇచ్చారు. పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి సూచించడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో నాకు అవకాశం ఇచ్చిన జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు
అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల వారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆర్భాటంగా చేయలేకపోయినాం. ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా చేస్తాం. దీనికి పెద్ద ఇప్పుడు ప్రభుత్వం వేరే తప్పుపట్టేది అది ఎలక్షన్ కోడ్ ఉంది. మరి ఈనాడు అంబేద్కర్ విగ్రహాన్ని గాంధీ నగర్లో కూడా ఏర్పాటు చేశారు. నేను కూడా అక్కడ వెళ్ళి ఇక్కడ దళితులతో సహపంక్తి భోజనంలో పాల్గొనబోతున్నాం. మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇంతటి ఎర్రటెండలో వచ్చి ఇక్కడ కవర్ చేసినందుకు పార్టీ నాయకులకు అంబేద్కరిస్టులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జై భీమ్. విశ్వమానవుడు సమ సమాజ స్థాపన కొరకై భారత రాజ్యాంగాన్ని స్థాపించి భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశానికి ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబుల్గా భారత రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకై, తమ హక్కుల కొరకై, ముఖ్యంగా పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా హక్కులు కల్పించినటువంటి దేవదేవుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగం ఎవరి సొత్తు కాదు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాల 2 నెలల 18 రోజుల పాటు అనుక్షణం తన యొక్క కష్టాన్ని చెమటను చుక్కను దారబోసి ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కొంతమంది నాయకులు ఈరోజు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని ఎవడైనా ముట్టుకున్నట్టయితే వాని బంగాళాఖాతంలో తొక్కడం జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కేవలం అంబేద్కర్ అనే వాడు దళితులకే నాయకుడు కాదు, ఈ విశ్వమానవుడు నాయకుడు. ఆయనే కేవలం ఒక పురుషులకు మహిళలకు హక్కులు కల్పించలే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతువు కూడా సమాన హక్కులు కల్పించిన మహానయుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ కూడా అంటారు, నీ కోసం జీవిస్తే నీలోనే మిగిలిపోతావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావు. జై భీమ్. సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు భారతదేశం రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఈరోజు అందరికీ రిజర్వేషన్ సౌకర్యాలు కలుగుతున్నాయి. రేపు కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని వేస్తే రేపు ఎవరు కూడా రిజర్వేషన్ అనేది ఉండదు. కావున రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఎవరైతే దళితులకు బలహీన వర్గాలకు అడ్డాగా ఉండే కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మనం గెలిపించి ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రజల మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని నడిబొట్టున జగిత్యాల పట్టణానికి ముప్పుకు ఎంత అందమిస్తుందో మానవునికి అన్ని చౌరస్తా లోపల ఉన్న జగిత్యాల పట్టణం చౌరస్తా లోపల ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వచ్చిన ముఖ్య అతిథులు, మా చైర్మన్లు, మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, దళిత వర్గాల వారికి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ 1987-88 మధ్య లోపల ఈ కుడే లోపల అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పి ఏకైక లక్ష్యంతో అప్పుడు భూపాల్ ఆచార్య గారి అధ్యయన లోపల తీర్మానం చేసి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం స్థాపన చేయడం జరిగింది. దుర్గయ్య గారి అధ్యయన లోపలే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగిందని చెప్తూ ఈ విగ్రహానికి ఆవిష్కరణకు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాం. నమస్కారం. డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 133వ జయంతికి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాజీ చైర్మన్ గారికి, కౌన్సిలర్లందరికీ, నాయకులకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఆయన ఒక న్యాయవాది, ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన ఒక రాజకీయ నేత, ఆయన ఒక సంఘ సంస్కర్త, ఆయన అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన సమాన హక్కుల కోసం ఎంతో పోరాడిన నాయకుడు. ఆయన మన రాజ్యాంగం రచించిన ఒక గొప్ప నాయకుడు కాబట్టి ఆయన రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని కాపాడుకునే బాధ్యత మనలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడుకునేటట్టు ఆయన రచించిన రాజ్యాంగం కోసం ప్రతి ఒక్కరు పోరాడదాం. మహిళల హక్కుల కోసం ఆయన కేంద్ర మంత్రి అయినా దానికి కూడా పదవి రాజీనామా చేయడం జరిగింది. మరి అలాంటి ఒక గొప్ప నాయకుడు మన మధ్యలో
లేకపోవడం బాధాకరం. ఇప్పుడైనా కనీసం ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తూ, రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం అందరం కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయంగా నిలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో వారి విగ్రహానికి పూలదండ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా అదే విధంగా వివిధ సంఘాల పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో విపక్షతలకు గురి అయ్యి వారు పోరాడి మనకి కాన్స్టిట్యూషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏదైతే ఫలాలు ప్రతి ఒక్కళ్ళు డిప్రెస్డ్ కమ్యూనిటీ, అదేవిధంగా ఉమెన్ ఎస్పెషలీ చాలామందికి తెలియదు దట్ అంబేద్కర్ గారు ఉమెన్ రైట్స్ కోసం అప్పుడే పోరాటం చేయడం జరిగింది. ప్రాపర్టీలో రైట్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి దగ్గర కూడా ఆ వర్క్ గురించి ఎన్ని గంటలు పనిచేయాలి, అదేవిధంగా ప్రెగ్నెన్సీ లీవ్ ఎవరు ఆలోచన చేయని విధంగా వారు ఆలోచించి ఈరోజు ఏదైతే ఫలితాలు అదేవిధంగా ఫలాలు ఏదైతే మనం అనుభవిస్తున్నామో అంతా కూడా వాళ్ళ దయా అని మనం అనుకోవాలి. అదేవిధంగా వారు ఏదైతే ఒక సమాజం కోరారో ఆ సమాజానికి మనం అందరం కూడా ఆ సమాజాన్ని తీసుకురావాల్సిందిగా వారు ఏదైతే ఆశపడ్డారో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్గా కూడా ఈ ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయి వాళ్ళందరి కోసం పనిచేస్తూ ఏదైతే స్కీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళకి చేరే విధంగా డిపార్ట్మెంట్లందరూ కూడా పనిచేసే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ధన్యవాదాలు. చాలామంది పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఐడిఓసిలో కూడా పెద్ద కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం, ప్లీజ్ పార్టిసిపేట్ అని. అదేవిధంగా వాళ్ళ ఆశయాల్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం అనుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.